హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే ఐఆర్ఈఎల్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఐఆర్ఈఎల్ అంటే ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ అనమాట. మనకి ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఐఆర్ఈఎల్ యూనిట్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఈ ఐఆర్ఈఎల్ యూనిట్ ఒకటి ఉందన్నమాట. ఈ విశాఖపట్నంలో ఉండే యూనిట్ నుంచి కూడా మనకి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. మనకి యాక్చువల్గా ఈ ఐఆర్ఈఎల్ కంపెనీ ఏంటి అంటే ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్. ఇది మనకి మినీ రత్న కేటగిరీ 1 పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజర్ అండి. ఇది మనకి అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అంతా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండర్లో వర్క్ అవుద్ది అనమాట. యాక్చువల్గా మనకి దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అని రెగ్యులర్ బేసిస్ వేకెన్సీస్ అనమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఆఫ్ ట్రేడ్స్ మ్యాన్ ట్రైనీ ఆన్ రెగ్యులర్ బేసిస్. అంటే మనకి ట్రేడ్స్ మ్యాన్ ట్రైనీ పొజిషన్ రెగ్యులర్ బేసిస్లో వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. అంటే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అనమాట. అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఉండి మనం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసుకుని ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి ఇది. సో అందరూ యూటిలైజ్ చేసుకోండి డెఫినెట్గా. అండ్ మనం ఫర్దర్గా మనం ఈ వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంటే ఈ ట్రేడ్స్ మ్యాన్ ట్రైనీ పొజిషన్కి కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి, అంటే క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఏజ్ క్రైటీరియా ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ అండి. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది February 23 నుంచి స్టార్ట్ అయిందండి. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి March 15 ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ ఇచ్చాడు. యాక్చువల్గా మనకి 5 యూనిట్స్ ఉన్నాయండి. అంటే ఆల్ ఓవర్ ఇండియాలో 5 యూనిట్స్ నుంచి మనకి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఇక్కడ మనకి REPM అంటే రేర్ ఎర్త్స్ పర్మనెంట్ మ్యాగ్నెట్ ఈ యూనిట్ అనమాట. వైజాగ్ నుండి యూనిట్ నేమ్ ఇది, రేర్ ఎర్త్స్ పర్మనెంట్ మ్యాగ్నెట్. ఈ యూనిట్ నుంచి మనకి వేకెన్సీ ఈ 3 పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో ఉండే వైజాగ్ ప్లాంట్ నుంచి మనకి ఈ 3 పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఏంటంటే ట్రేడ్స్ మ్యాన్ ట్రైనీ ITI అంటే ఫిట్టర్ ఒకటి, ట్రేడ్స్ మ్యాన్ ట్రైనీ ఎలక్ట్రీషియన్ ఒకటి, ట్రేడ్స్ మ్యాన్ ట్రైనీ అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్. ఈ 3 పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ ఎనీ 1 లొకేషన్ అండ్ 1 పోస్ట్ ఓన్లీ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన 5 లొకేషన్లో ఏదో ఒక్క లొకేషన్కి మీరు అప్లై చేయడానికి అవుతుంది. అందులో ఓన్లీ ఒక్క పోస్ట్కి మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. అంటే మీకు ఇక్కడ అంటే అన్ని లొకేషన్స్కి ఉన్నాయి కాబట్టి 2-3 లొకేషన్స్కి అప్లై చేస్తానంటే అవ్వదు. ఓన్లీ ఒక్క లొకేషన్కి మాత్రం అప్లై చేయాలి, అది కూడా ఒక్క పోస్ట్కి మాత్రం అప్లై చేయాలి. అంటే మీకు మల్టిపుల్ అప్లికేషన్స్ వెళ్ళాయి అనుకోండి 2 లొకేషన్స్కి రిజెక్ట్ అయిపోదు అప్లికేషన్. సో మనకి తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో మనకి పోస్టింగ్ ఉంది కాబట్టి యూనిట్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ మీరు అప్లై చేసుకుంటే బెటర్. మనకి వైజాగ్లో ఉండి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ చేసుకుని ఒక బెస్ట్ ఆపర్చునిటీ మనకి ఇది. సో అందరూ యూటిలైజ్ చేసుకోండి. మనకి ఈ పోస్టులకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ITI ఉండాలండి. 2 years ITI ఉండాలి. దాంతోపాటు 2 years ఎక్స్పీరియన్స్ కూడా అడిగాడు. ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి, ఆ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ ఏజ్ చూసుకుంటే 35 years వరకు ఇచ్చాడండి. అంటే అన్రిజర్వ్డ్ వాళ్ళు 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ రిజర్వేషన్ వాళ్ళకి కూడా కొంత రిలాక్స్ చేసుకుంటే అది కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ శాలరీ స్ట్రక్చర్ అది కూడా నెక్స్ట్ చూద్దాం. ఇదిగోండి మనకి ఇక్కడ ట్రైనింగ్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుందంటే మనకి 1 year ట్రైనింగ్ ఉంటుందండి. సెలెక్ట్ అయిన వాళ్ళకి 1 year ట్రైనింగ్. ఈ 1 year ట్రైనింగ్లో మీకు 20,000 పే చేస్తారు. 20,000తో పాటు మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సెల్ఫ్ అంటే డిపెండెంట్స్కి కూడా ఓన్లీ సెల్ఫ్కి మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి ఓన్లీ ట్రైనింగ్ వరకే. ట్రైనింగ్ తర్వాత మీ ఫ్యామిలీకి కూడా మెడికల్ ఫెసిలిటీస్ అన్ని బెనిఫిట్స్ అవి ఉంటాయి. ఓన్లీ ట్రైనింగ్ పీరియడ్లో 1 yearలో మాత్రం మీకు మాత్రం మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ 20,000 స్టైపెండ్ అనేది పే చేస్తారు. ఓకే, దాని తర్వాత ఈ 1 year కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు W3 గ్రేడ్లో కూర్చోబెడతారు అనమాట. అప్పుడు మీ బేసిక్ చూసుకుంటే 22,000 నుంచి 88,000 అండి. అంటే మీకు ఈ బేసిక్కి మనకి ఆల్మోస్ట్ యావరేజ్ శాలరీ ఎంత ఉంటుంది అంటే గ్రాస్ శాలరీ 45,000 అబౌవ్ ఉంటుందండి. మంచి ప్యాకేజ్ అండి ఇది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఈ శాలరీతో పాటు ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. DA అని HRA అని ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ మీకు ఉంటాయి. అండ్ ఇక్కడ ఆల్రెడీ చెప్పాం కదండి ITI ఉండాలి. మనకి ట్రేడ్స్ మ్యాన్ ట్రైనీ ITI ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ పొజిషన్కి ITIలో ఫిట్టర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. దాంతోపాటు ఏంటంటే మీకు 2 years ఎక్స్పీరియన్స్ అడిగాడు కదా, ఈ ఎక్స్పీరియన్స్ అనేది అప్రెంటిస్షిప్ ఉన్నా సరే దాన్ని కూడా ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేస్తారని చెప్పి ఇక్కడ ఇచ్చాడనమాట. అంటే మీకు 2 years అంటే ITI కంప్లీట్ చేసిన తర్వాత 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, 2 years అప్రెంటిస్ చేసినా పర్వాలేదు, లేదనుకుంటే 1 year ఎక్స్పీరియన్స్ 1 year అప్రెంటిస్ ఉన్నా సరే పర్వాలేదు. ఈ 3 స్ట్రీమ్స్లో ఎలా ఉన్నా సరే మీరు ITI చేసిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ట్రేడ్స్ మ్యాన్ ITI
అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్. దీనికి చూసుకుంటే దీనికి కూడా ఐటీఐ ఉండాలండి. అటెండెంట్ ఆపరేటర్ ఆర్ కెమికల్ ప్లాంట్ మీకు ఐటీఐ ఉండి దీనికి కూడా 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఐటీఐ లేకుండా మీకు అంటే ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఐటీఐ వాళ్ళు కానీ లేదనుకుంటే ఇంటర్ ఎంపీసీ చేసిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా 2 years ఎక్స్పీరియన్స్ మాత్రం కంపల్సరీ అనమాట. అంటే 2 years ఎక్స్పీరియన్స్ కానీ 2 years అప్రెంటిస్ కానీ 1 year ఎక్స్పీరియన్స్ అండ్ 1 year అప్రెంటిస్ కానీ ఈ రెండిట్లో అంటే ఈ 3 స్ట్రీమ్స్లో ఏ స్ట్రీమ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా అంటే ఇక్కడ ఈ పొజిషన్కి ఏంటంటే ఐటీఐ కానీ ఇంటర్ కానీ ఈ రెండిట్లో ఏది ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చాడు ఏంటంటే ఫర్ ఆల్ ది అబవ్ పోస్ట్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ మస్ట్ బి అక్వైర్డ్ త్రూ రెగ్యులర్ ఫుల్ టైమ్ కోర్స్ అయి ఉండాలి. ఓకే, అంటే మనకి డిస్టెన్స్ మోడ్లో కరస్పాండెన్స్లో చేసిన ఐటీఐ సర్టిఫికేట్ వ్యాలిడేషన్ ఉండదు అనమాట. ఓన్లీ రెగ్యులర్ ఫుల్ టైమ్ కోర్స్ అయితేనే వ్యాలిడేట్ చేస్తాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇక్కడ ఇచ్చిన పొజిషన్ వేకెన్సీస్ అన్ని కేటగిరీ వైజ్ ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చాడు. ఇందాక మనం 35 years అని చెప్పుకున్నాం కదండి, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ ఇచ్చాడు అనమాట. ఎస్సీ ఎస్టీకి 5 years అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 40 years వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓబీసీ వాళ్ళు అయితే 38 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే 3 years మీకు రిలాక్సేషన్ అనేది ఉంది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఇలాంటి వాళ్ళకి అందరికీ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఉంటుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మోడ్ ఆఫ్ సెలక్షన్ అండి. ఈ మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీకు 2 స్టేజ్లో ఎగ్జామ్ ఉంటుంది. ఐ మీన్ 2 పేపర్స్ ఉంటాయి అనమాట. 2 స్టేజ్లో ఎగ్జామ్ ఉంటుంది. ఒకటి రిటర్న్ టెస్ట్ ఉంటుంది, రెండోది స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఈ 2 స్టేజ్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూద్దాం. రిటర్న్ టెస్ట్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి మీకు రిటర్న్ టెస్ట్ అనేది ఐ మీన్ స్కిల్ టెస్ట్ అనేది పెడతారనమాట. ఇంకోటి ఈ రిటర్న్ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. అది కూడా హిందీ ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో ఉంటాయి అనమాట. ఈ రిటర్న్ ఎగ్జామ్కి సిలబస్ ఏముంటుంది అంటే ఈ రిటర్న్ ఎగ్జామ్ అనేది 1.5 hours ఉంటుంది, 1.5 hours ఉంటుంది. దీంట్లో పేపర్ 1 అండ్ పేపర్ 2 2 పేపర్స్ ఉంటాయి రిటర్న్ ఎగ్జామ్లో. అంటే కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1లో మీరు ఐటీఐ ఏ ట్రేడ్లో చదివారో ఆ ట్రేడ్ నుంచి 50 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ పేపర్ 2లో 50 క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ జనరల్ ఇంగ్లీష్ వీటిపైన మీకు 50 క్వశ్చన్స్, అలాగే మీ టెక్నికల్ నాలెడ్జ్ మీద నుంచి 50 క్వశ్చన్స్, టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి 1.5 hour డ్యూరేషన్ అంటే 90 minutes డ్యూరేషన్ ఉంటుంది అనమాట. ఓకే, ఇదండి ఎగ్జామ్ ప్యాటర్న్. దీనికి మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదండి. ఓన్లీ మీరు ఎగ్జామ్ అంటే క్వశ్చన్ రాయకపోయినా రాంగ్ రాసినా సరే నెగిటివ్ మార్కింగ్ ఏమి ఉండదు. మీరు కరెక్ట్ రాసిన దానికి ఈచ్ క్వశ్చన్కి 1 mark అనేది ఇస్తారనమాట. ఇంకోటి ఇక్కడ ఏంటంటే మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చాడు అనమాట. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 40% వస్తే పాస్ అయినట్టు. అంటే అది కూడా ఈచ్ పేపర్లో 40. అంటే మీకు 2 పేపర్లు ఇచ్చాడు కదా, పేపర్ 1లోనూ కూడా 40% రావాలి, పేపర్ 2లో కూడా 40% రావాలన్నమాట. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35% వస్తే సరిపోతుంది. ఓకే, అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి 40% రావాలి ఈచ్ పేపర్లో. అండ్ మీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 35% వస్తే సరిపోతుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఈ బేస్డ్ ఆన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మీరు రాసిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మీద నుంచి మెరిట్స్ లిస్ట్లో తీసి 1:5 రేషియోలో మీకు సెలెక్ట్ చేసి స్కిల్ టెస్ట్కి పంపిస్తారనమాట. ఈ స్కిల్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. స్కిల్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళకి ఫైనల్ మెరిట్ మాత్రం మీకు రాసిన ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాని మీద నుంచి మీకు మెరిట్ అనేది సెలెక్ట్ అవుద్ది. ఓకే, ఫైనల్ సెలక్షన్ మాత్రం దానిపైన ఉంటుంది. బట్ ఈ స్కిల్ టెస్ట్ అనేది మాత్రం క్వాలిఫై అవ్వాలి కంపల్సరీగా. అండ్ రిటర్న్ టెస్ట్ సెంటర్స్ అండి మనకి ఎక్కడికో వెళ్ళి రాయాల్సిన అవసరం లేదండి. మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో సెంటర్ ఉంది. సో మన దగ్గరలో ఎగ్జామ్ రాసుకునే ఛాన్స్ కూడా ఉంది, బయటకు వెళ్ళి రాయాల్సిన అవసరం లేదు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు సెలెక్ట్ అయిన తర్వాత మెడికల్ ఎగ్జాము, అలాగే మీకు పోలీస్ వెరిఫికేషన్స్ ఇవి కూడా ఉంటాయి. దాని తర్వాత మీకు అపాయింట్మెంట్ అనేది ఇష్యూ చేస్తారు. అండ్ వెయిట్ లిస్ట్ కూడా పెడుతుండండి. అంటే ఈ వెయిట్ లిస్ట్కి 1 year వ్యాలిడేషన్ ఉంటుంది. అంటే మీకు ఈ 1 yearలో ఎవరైనా అంటే జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా రిజైన్ చేసి వెళ్ళిపోయినా మానేసినా సరే, అలాగే ఈ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వకపోయినా మీ వెయిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళ నుంచి మీకు మళ్ళీ కాల్ లెటర్ వస్తుంది అనమాట. వెయిట్ లిస్ట్లో ఎవరు ఉన్నారో వాళ్ళకి తీసుకుంటారు. 1 year వ్యాలిడేషన్, 1 year తర్వాత ఎక్స్పైర్ అయిపోద్దా ఇది. ఇంకోటి ఏంటంటే సర్వీస్ అగ్రిమెంట్ కూడా రాయాలండి. అంటే 1 year ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు డెఫినెట్గా అక్కడే నేను వర్క్ చేస్తానని చెప్పి 3 yearsకి మీరు అగ్రిమెంట్ రాయాలి. ఆ అగ్రిమెంట్ వాల్యూ ఎంత అంటే అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళకి 1,50,000, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 lakh అనమాట. ఈ 1,50,000 రూపీస్కి మనం అగ్రిమెంట్ రాయాలి. 3 years నేను సర్వీస్ చేస్తాను ఇక్కడ అని. ఇంకోటి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి. మనకి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో పోస్టింగ్ ఉంటుంది. సో మనకి విశాఖపట్నంలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసుకుని ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సో పోస్టింగ్ కూడా వైజాగ్లో ఉంటుంది కాబట్టి అందరూ డెఫినెట్గా అప్లై చేయొచ్చు. ఎగ్జామ్ సెంటర్ కూడా వైజాగ్లోనే ఉంది.
సో హ్యాపీగా అప్లై చేసి ఎగ్జామ్ రాసి జాబ్ వస్తే ఇక్కడే మనం జాబ్ చేసుకునే బెస్ట్ ఆపర్చునిటీ ఇది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అప్లికేషన్ ఫీజ్ అండి. అప్లికేషన్ ఫీజ్ 500 రూపీస్, అది కూడా ఆన్లైన్లో పే చేయాలి. ఇంకోటి ఏంటంటే ఫిమేల్, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్షన్ ఉంది, వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. ఎలా అప్లై చేయాలి అంటే మనకి ఈ IRL co.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెట్టానండి, దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆ పేజ్లోకి వెళ్ళిపోవచ్చు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు బేసిక్ డీటెయిల్స్ అవి ఇచ్చిన తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. జనరేట్ అయ్యి మీకు ఈమెయిల్ ఐడికి ఏదైతే ఇచ్చారో దానికి వస్తుంది అనమాట. దాంతో మీరు రీలాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ అన్ని ఫర్దర్గా అప్లోడ్ చేయొచ్చు. ఇంకోటి అప్లై చేసే ముందు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ మాత్రం డెఫినెట్గా పెట్టుకోండి. ఎందుకంటే ఈ త్రూ అవుట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీకు ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్తో మీకు కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి. అప్లై చేసేటప్పుడు ఏం ఉండాలంటే బిఫోర్ స్టార్టింగ్ ఫిల్లింగ్ అప్లికేషన్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి, మొబైల్ నెంబర్ ఉండాలి, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, అలాగే మీకు అంటే పేమెంట్ చేయడానికి నెట్ బ్యాంక్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, అలాగే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి స్కాన్ చేసి పెట్టుకొని అది కూడా 20 to 50 KB మధ్యలోకి JPG ఫార్మేట్లో మార్చుకొని పెట్టుకోవాలి. అలానే మీకు సిగ్నేచర్ కూడా స్కాన్ చేసి పెట్టుకొని JPG ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకొని 10 to 20 KBలో మార్చుకొని మీరు అది కూడా పెట్టుకొని ఈ డాక్యుమెంట్స్ అన్ని పెట్టుకొని అప్పుడు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేస్తే బెటర్. దాంతోపాటు మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఒకటి, అలాగే మీ ITA సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అలాగే ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి డిశ్చార్జ్ సర్టిఫికేట్, మీ కమ్యూనిటీ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్స్ అన్ని స్కాన్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన ఫార్మేట్లో మార్చుకొని అప్పుడు మీరు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేస్తే బెటర్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం, ఓన్లీ ఒక లొకేషన్కి ఒక పోస్ట్కి మాత్రం అప్లై చేయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే జనరల్ కండిషన్స్ అండి. ఇండియన్ నేషనాలిటీ ఉన్న వాళ్ళే అప్లై చేయడానికి అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఏజ్, మనం ఆల్రెడీ లాస్ట్ డేట్ చెప్పుకున్నాం కదండి, March 15th అని. మీకు అంటే ఇదే క్రూషియల్ డేట్ అనమాట, కట్ ఆఫ్ డేట్. ఏజ్కి, అలాగే క్వాలిఫికేషన్కి, మీ ఎక్స్పీరియన్స్కి అన్నిటికీ ఈ లోపే ఎక్వైర్ అయి ఉండాలి, ఉంటేనే మీరు అప్లై చేయడానికి అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ చెప్పాను కదండి, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వమని. ఎందుకంటే మీకు రిటర్న్ టెస్ట్కి, స్కిల్ టెస్ట్కి ఎప్పుడు ఉంటుంది ఏంటి డీటెయిల్స్ అన్ని మీకు త్రూ ఈమెయిల్ ఐడికి మాత్రమే వస్తాయన్నమాట. మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్కి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఓకే. ఇంకోటి సెలెక్ట్ అయ్యే ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది డెఫినెట్గా జరుగుతుంది. అప్లై చేసేటప్పుడు డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఇవ్వండి. ఒకవేళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏమైనా రాంగ్ అని తేలితే మాత్రం రిజెక్ట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే మీకు రిటర్న్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు TADM ప్రొవైడ్ చేయరు, కానీ స్కిల్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు మాత్రం సెకండ్ క్లాస్ రైల్ ఫేర్ మాత్రం ఇస్తారండి, ఇది ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, అంటే మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, వ్యాలిడేట్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఒకవేళ మీరు రాంగ్ ఇస్తే మాత్రం చేంజ్ చేయడానికి కావదని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇంకోటి అఫీషియల్గా ఈ వెబ్సైట్ ఉంది కదా, దీంట్లో మీరు ఫర్దర్ అప్డేట్స్కి చెక్ చేసుకోవచ్చు అని చెప్పాడు. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఇక్కడ ఇచ్చిన ఈ ఈమెయిల్ ఐడికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్పి ఇచ్చాడండి. ఇవి డీటెయిల్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.